హాయ్ అండి. హలో! అందరూ వరలక్ష్మి పూజ మంచిగా చేసుకున్నారా? నేనైతే ఈ వీక్ చేయలేదండి. నెక్స్ట్ వీక్ చేసుకుంటాను. నాకు ఈ వీక్ చేయడం అవ్వలేదు. సో, ఇంకా ఇవైతే ఈరోజు రెసిపీస్ అనమాట. ముందు అయితే వంకాయ కర్రీ అండి. కర్రీ అంటే కర్రీ, వేపుడంటే వేపుడనమాట. దీన్నేంటంటే డీప్ ఫ్రై చేసేసి కొద్దిగా సాల్ట్, జీలకర్ర పొడి, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసి మొత్తం అంతా ఇలా కుదిపేసి కాయలంతటికి పట్టేటట్లు చేసేసాను. బావుంది. ఎప్పుడు ఫ్రైలా కాకుండా ఇలా చేస్తే డిఫరెంట్‌గా పిల్లలకి నచ్చుతుందని చేశాను. ఇంకా అదైతే టమాటా పప్పు, ఎర్ర కందిపప్పు, నార్మల్ కందిపప్పు కలిపి చేసింది. పులుపు కోసం చింతపండు పుల్ల వేశాను. ఇంకా ఇవైతే వడియాలండి. గుమ్మడి వడియాలు, అలాగే సగ్గుబియ్యం వడియాలనమాట. సో, ఇంకా పెరుగు, ఇంకా ఇవైతే గులాబ్ జామ్ అండి. ఈరోజు డేట్ల ప్రకారం మా హస్బెండ్ పుట్టినరోజనమాట. అందుకని కొద్దిగా స్వీట్ ఇదొకటి చేశాను. ఎక్కువ తీపి వేయకుండా అలా చేశాననమాట. తను ఎక్కువ స్వీట్ తినరు. ఇంకా ఇదేంటంటే ఈరోజు రెసిపీస్ అనమాట. ఇంకా స్వీట్ తినను అన్నారు గానీ, నేనే చేశాను. హాలిడే కదా! అందరూ ఇంట్లో ఉన్నారు అనేసి. అందుకనే వెక్కిరిస్తున్నారు. నైవేద్యం నాకు పెట్టి ప్రసాదం మీరు తినేస్తారా అనేసి. సో, ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. మీ అందరూ మంచిగా పూజ చేసుకున్నారనుకుంటున్నాను. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఇదైతే స్వీట్ పొటాటో అనమాట. చిలగడ దుంపలు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టేశాను ఈవినింగ్ స్నాక్స్ కోసం. సో, ఇవైతే ఈరోజు రెసిపీస్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.